అండి. గుడ్ ఈవినింగ్. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏపీ మంత్రివర్గ విస్తరణ జరిగితే కొత్తగా ఏ వ్యక్తికి ఏ ఎమ్మెల్యేకి మనకు మంత్రి పదవి రావచ్చు. సో ఇప్పుడు గడిచిన కాలం చూస్తే మనకు ఒక 1.5 సంవత్సరం కాలం జరిగిపోయింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. సో కూటమి ప్రభుత్వంలో దాదాపు 24 మంది ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. వాళ్ళల్లో జనసేన నుంచి 3, నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలానే కందుల దుర్గేష్ గారు. ఇంకా బీజేపీ నుంచి ఒకరు మంత్రిగా కొనసాగుతున్నారు. వాళ్ళల్లో ఎవరంటే సత్యకుమార్ యాదవ్ గారు. ఇంకా మనకు మిగతా వ్యక్తులందరూ కూడా మన టీడీపీ నుంచి దాదాపు 20 మంది వ్యక్తులు ఉన్నారు. సో వీళ్ళల్లో 10 మంది అప్పుడే కొత్తగా ఎన్నికై ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి అప్పుడే మంత్రి అయిన వ్యక్తులు. సో ఇప్పుడు రేటింగ్ ఆధారంగా వాళ్ళ పనితీరు ఆధారంగా కొన్ని మార్పులు చేర్పులు చేయొచ్చని మంత్రివర్గ విస్తరణలో భాగంగా అవి అమలవుతాయని ఈ మధ్య క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు. సో ఇప్పుడు ఆశావాహుల పైరవీరాలు జరుగుతున్నాయి. అలాగే కొంతమంది నేతలు మంత్రి పదవులు కోల్పోయే ప్రమాదం అయితే ఉంది. సో ఇవాళ ఈ కొత్త వీడియోలో మనము కొత్తగా మనకు పదవులకు ఎవరెవరు రావచ్చు అనే దానికి ఫస్ట్ మనకు నెల్లూరు జిల్లా నుంచి ఒక మినిస్టర్ పోతారు. అది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఆనం రామనారాయణ రెడ్డి గారు. సో అతని ప్లేస్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రావచ్చు. ఇప్పుడు తను తిరుపతి బోర్డు మెంబర్గా కొనసాగుతున్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి పార్టీలో జాయినింగ్ అప్పుడే మాట ఇచ్చున్నారు, మినిస్టర్ పోర్ట్ఫోలియో ఇస్తారనేసి. సో డెఫినెట్గా తను ఈ కొత్త మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా మంత్రిగా ఎన్నికవుతారు. ఇంకా 2 పల్లా శ్రీనివాస్ గారు. ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండి పార్టీ ఎదుగుదలకు దోహదపడి చంద్రబాబు నాయుడు దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సో ఆయన ఆశావాహులు ఉన్నారు. నక్కా ఆనంద్ బాబు గారు. సో ఆయన కూడా పార్టీ కోసం, పార్టీ కార్యక్రమాల కోసం చాలా మెరుగ్గా పనితీరు ఉంది. సో ఈ విధంగా నక్కా ఆనంద్ బాబు గారు. ఇంకా మనకు జనసేన నుంచి ఒక ఎమ్మెల్యే మంత్రి పదవి కోల్పోయేది మనకు కందుల దుర్గేష్. సో అది మళ్ళీ జనసేన పార్టీ నుంచే కొత్త వ్యక్తికి మన మినిస్టర్ పోస్టు ఇవ్వచ్చు అనే సూచనలు ఉన్నాయి. మనం గడిచిన ఒక 4 నెలల ముందు నాగబాబు గారికి మంత్రి పదవి, అది నగర్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయన ఎమ్మెల్సీ అయిన వెంటనే మినిస్టర్ చేస్తారని చర్చ జరిగింది. కానీ మనకు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా తర్వాత మంత్రి పదవి ఎందుకో విస్తరణ జరగలేదు, ఆయన మంత్రి పదవి వరించలేదు. సో ఇప్పుడు మనకు జనసేన నుంచి ఒక మంత్రి పదవి పోతుంది కాబట్టి దానితో మళ్ళీ జనసేన నుంచే కొత్త వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వచ్చు. అది నాగబాబు గారా, కొనతాల రామకృష్ణ గారా అనేది మనకు కొంచెం వేచి చూడాలి. సో ఇప్పుడు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కొనతాల రామకృష్ణ గారిని మంత్రిగా తీసుకుంటారని చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇంకా ఇవి కాకుండా ఇంకా 2-3 పేర్లు ఉన్నాయి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఎవరైతే సామాజిక వర్గం ఉన్నారో వాళ్ళను తీస్తే ప్రత్యామ్నాయం లేరు కాబట్టి వాళ్ళని కొనసాగించే సూచనలే కనిపిస్తున్నాయి. మరి చూడాలి అది ఇక మార్పులు చేర్పులు ఎలా ఉంటాయి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఆగస్ట్ నెలలో మనకు మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది.